ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవత్ అవతారాలు ఎంతో దివ్యంగా ఉంటాయి. ఎంతో మహిమతో నిండి ఉంటాయి. ఎన్నో దివ్యమైన కార్యాలను చేస్తాయి. భగవంతుడు అవతరించినప్పుడు 2 కార్యాలు చేస్తాడు. వాటిలో మొదటిది సాధుజనులను రక్షించడం, రెండవది దుష్టులను శిక్షించడం. భగవత్ అవతారాలు ఇంతటి మహోత్తరమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. కనుకనే వాటిని స్మరించగానే మానవులు దుఃఖాలను శమించిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో మహత్తరమైన కార్యం లేనిదే భగవంతుడు అవతరించడం. ఆ విధంగా అవతరించిన తర్వాత భగవత్ అవతారం చేసే కార్యం కూడా అసాధారణమై ఉంటుంది. భూమిని రసాతలం నుండి ఉద్ధరించవలసిన మహాకార్యం చేయడం కొరకే వరాహ అవతారం ఏర్పడింది. రసాతలం వంటి అసహ్యకరమైన స్థానం నుండి భూమిని ఉద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్లనే భగవంతునికి వరాహ అవతారం ధరించాల్సి వచ్చింది. శ్రీమద్ భాగవతంలో శ్రీ వరాహ అవతారం 2వ అవతారంగా వర్ణింపబడింది. ఆ వరాహ అవతార వర్ణన విన్నవాడు, కీర్తించినవాడు, సమ్మతించినవాడు బ్రహ్మహత్యాది సమస్త పాతకాల నుండి బయటపడతాడు. అంతటి పరమపావనమైన వరాహ అవతారం ఎలా ఆవిర్భవించిందో తెలిపేదే శ్రీ వరాహ అవతార కథ. భగవంతుని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు జీవసృష్టి చేయడానికి నానా రకాలుగా ప్రయత్నించాడు. కానీ అవన్నీ విఫలమయ్యాయి. అప్పుడు అతడు తన దేహం నుండే స్త్రీ పురుష రూపాలను సృష్టించాడు. ఆ రూపాల్లో పురుష రూపమే స్వయంభువ మనువు, స్త్రీ రూపమే శతరూప. జీవ సృష్టి చేయమని బ్రహ్మవారికి ఆదేశించాడు. అయితే జీవులందరికీ స్థానం కల్పించే భూమి అప్పుడు రసాతలంలో మునిగి ఉంది. దానికి బయటికి తీయడానికి ఎట్లా అని బ్రహ్మదేవుడు తీవ్రంగా ఆలోచించాడు. అతడు ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా అతని నాసిక నుండి ఒక చిన్న వరాహ రూపం బయటకు వచ్చింది. దాని పరిమాణం అంగుష్ట మాత్రమే ఉంది. అయితే అది శీఘ్రమే అతిపెద్దగా అయి బ్రహ్మాండమై ఆకాశంలో నిలిచింది. ఆ రూపం విష్ణు భగవానునిదా లేక ఇంకేదైనానా అంటూ బ్రహ్మ ఇతరులతో చర్చిస్తున్న సమయంలో ఆదివరాహం తీవ్రంగా గర్జన చేసింది. ఆ శబ్దం సకల దిక్కుల్లో ప్రతిధ్వనించింది. ఆ గర్జనను జనలోక, తపోలోక, సత్యలోక వాసులు కూడా విని దివ్యమంత్రోచ్చారణ చేశారు. దివ్యమంత్రోచ్చారణతో సంతోషించిన శ్రీ వరాహమూర్తి మళ్ళీ గర్జన చేసి వేగంగా జలాల్లో ప్రవేశించాడు. ఆకాశం నుండి ఒక్కమారుగా జలాల్లోకి శ్రీ వరాహుడు దుమకగానే సముద్ర జలాలు 2 ముక్కలుగా అయ్యాయి. శ్రీ వరాహం తన గిట్టలతో సముద్ర జలాలను చీల్చుకుంటూ అడుగు భాగానికి వెళ్ళి అక్కడ భూమిని కనుగొన్నాడు. భగవానుడు ఆ ధరణిని తన తెల్లని దంతాలపై నిలుపుకొని బయటకు తీసుకుని వచ్చాడు. ఆ సమయంలోనే హిరణ్యాక్షుడైన దానవుని సంహారం కూడా జరిగింది. అయితే ఈ వరాహావతారం స్వయంభువ ప్రళయ సమయంలో జరిగినట్టుది. ఆ సమయంలో జనలోకం, మహర్లోకం, సత్యలోకం మినహా అన్ని లోకాలు ప్రళయ జలాల్లో మునిగి ఉన్నాయి. అయితే ఈ వరాహావతారం స్వయంభువ ప్రళయ సమయంలో జరిగినట్టుది. ఆ సమయంలో జనలోకం, మహర్లోకం, సత్యలోకం మినహా అన్ని లోకాలు ప్రళయ జలాల్లో మునిగి ఉన్నాయి. అందుకే వరాహావతార దర్శనం కేవలం ఉన్నత లోకవాసులకే దక్కింది. గర్భోదక జలాల నుండి భూమిని ఉద్ధరించిన శ్రీ వరాహ భగవానుడు తన గిట్టలతో భూమిని తాకి అది నీళ్ల మీద తేలియాడుతూ నిలిచేటట్లు చేశాడు. జీవుల నివాసార్థం ఆ విధంగా భూమిని మళ్ళీ యథాస్థానంలో నిలిపి ఆ దేవదేవుడు స్వధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. నిజానికి వరాహ అవతారం 2 సార్లు ఏర్పడింది. స్వయంభువ కల్పంలో అవతరించిన యజ్ఞ వరాహమూర్తి ధరణిని విశ్వజలాల నుండి ఉద్ధరించాడు. చాక్షస కల్పంలో అవతరించిన యజ్ఞ వరాహమూర్తి ఆదిదైత్యుడైన హిరణ్యాక్షుణ్ణి వధించాడు. దితికశ్యపుల సంతానం హిరణ్యాక్షుడు. హిరణ్యకశ్యపుడు పుడుతూనే హిరణ్యాక్షుడు గదను తీసుకొని విశ్వమంతా తిరిగాడు. అతడిని చూసి దేవతలే పారిపోయాడు. తనను ఎదిరించేవాడు లేకపోవడంతో హిరణ్యాక్షుడు సముద్ర జలాల్లో ప్రవేశించి వరుణ్ణి యుద్ధాన్ని ఆహ్వానించాడు. తాను యుద్ధానికి తగినవాడిని కానని, అతని పొగరు అణిచేవాడు సాక్షాత్తు భగవంతుడేనని వరుడు కోపంతో వాడికి సమాధానం ఇచ్చాడు. అయితే భగవంతుడు ఎక్కడున్నాడనే విషయాన్ని ఆ దానవుడు నారదముని ద్వారా తెలిసి కొన్ని రసాతలానికి బయలుదేరాడు. అప్పుడే యజ్ఞవరాహమూర్తి తన కూరలపై భూమిని నిలుపుకొని బయటకు వస్తున్నాడు. అంతటి అద్భుతమైన కార్యం చేస్తున్న ఆ దేవదేవులు దానవుని
సామాన్య జంతువుల్లా కనిపించాడు. అందుకే ఆ దానవుడు వరాహమూర్తిని చులకం చేసి మాట్లాడాడు. అయినా వాడి మాటలు లెక్క చేయక భగవంతుడు నీటిపైకి వచ్చి తన యోగబలంతో ధరణిని నీటిపైన తేలియాడేటట్లు చేసి హిరణ్యాక్షునితో యుద్ధానికి దిగాడు. యుద్ధం చాలాసేపు సాగింది. అది బ్రహ్మకు కొంత కలవరం కలిగించింది. అందుకే భగవంతునికి ఒక మాట చెప్తూ, స్వామి, ఇక యుద్ధం చాలించు. సంధ్యా సమయం కావస్తోంది కాబట్టి వీడిని సంహరించి దేవతల విజయాన్ని చేకూర్చన్నాడు. బ్రహ్మ మాటలతో యజ్ఞవరాహమూర్తి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. దానితో రాక్షసమాయ అంతరించిపోయింది. దానవుడు ద్వంద్వ యుద్ధానికి దిగాడు. పిడికిళ్లతో తీవ్రంగా శ్రీ వరాహమూర్తిని కొట్టసాగాడు. కానీ భగవంతుడు వాడి కణత మీద ఒక్క దెబ్బ వేయగానే నేలకూడాడు. మరణించినా కూడా ఆ దానవుడు ముఖంలో కాంతి వాడలేదు. భగవంతుని ముఖాన్ని దర్శిస్తూ మరణించాడు కనుక అంతటి భాగ్యం కలిగింది. తర్వాత దేవదేవుడు అఖండోత్సవ నిలయమైన తన ధామానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ భగవద్ధామములో అఖండంగా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ యజ్ఞవరాహమూర్తి లీలను జీవిత చివరి క్షణంలో వినేవాడు నారాయణుని దివ్యధామానికి చేరుకుంటాడు. భక్తులకు తపోధ్యానాదులు అవసరం లేదు. వారు శ్రద్ధగా భగవల్లీలనే వింటూ ఉంటారు. దానితోటే వారికి ధనం, యశస్సు